కొత్తగా 27 లక్షల మందికి అట రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంటే రేషన్ కార్డులు పెరిగిందంటే పేదరికం పెరిగినట్టే కదా. అంతే కదా, పేదోళ్ళు ఉంటేనే కదా రేషన్ కార్డులు. రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుందంటే పేదోళ్ళ సంఖ్య పెరుగుతున్నట్టే. మరి కోటీశ్వర్లు ఆడంగా ఈరోజు జనం. రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా తాజాగా వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన ప్రక్రియ ద్వారా 3 నెలల కాలంలోనే 27 లక్షల మందికి పైగా కొత్తగా అర్హత సాధించారు. అంటే 27 లక్షల మంది కొత్తగా పేదల కుటుంబాలు వచ్చినాయి. కాదు, ఇప్పుడు ఇక్కడ 3 కోట్ల మీరు ఒకసారి చూడరు ప్రజలారా, ఇది ఎంత 3 కోట్ల 10 లక్షల మంది అంటే రేషన్ కార్డులు అంటే 3 కోట్ల 10 లక్షల కుటుంబాలు అన్నట్టు కదా. మరి కుటుంబాలు అయితే మరి మంది ఎంతమంది ఉండాలి? పబ్లిక్ ఒకరికొక రేషన్ కార్డు అయితే తీసుకోరు కదా. రేషన్ కార్డుకు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలనేది ఒకసారి సిటీలో ఎంత ఉండాలి, ఊర్లలో ఎంత ఉండాలి. ద ఇన్కమ్ లిమిట్ ఫర్ ఎలిజిబిలిటీ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వేరియస్ డిపెండింగ్ ఆన్ వెదర్ యూ ఆర్ ఇన్ ఏ రూరల్ ఆర్ అర్బన్ ఏరియా. ఇన్ తెలంగాణ ద ఇన్కమ్ లిమిట్ ఫర్ బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఆర్ 1.5 లక్షల ఆదాయం ఉండాలి. ఎంత? 1.5 లక్షల ఆదాయం ఉండాలి గ్రామీణ ప్రాంతంలో. అర్బన్ అంటే పట్టణ ప్రాంతంలో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, ఇక ఇది తమాష ఎట్లుంటుందో చూడ్రి. రేషన్ కార్డు ఊర్లల్లో 1,50,000 లోపల ఉండాలి. 1,50,000 సంవత్సరానికి, ఏడాదికి ఆదాయం 1.5 లక్షల ఆదాయం ఉండాలి. ఆ లోపల ఉండాలి. ఆ లోపే ఆదాయం 1.5 లక్షల లోపే ఆదాయం ఉండాలి. సిటీలలో అయితే, పట్టణాలలో అయితే, పట్టణాల్లో 2 లక్షలు 2 లక్షలు ఆదాయం ఉండాలి. ఈ లోపు ఆదాయం ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా 25 లక్షల మంది వచ్చారు కదా, వీళ్ళ ఆదాయం అంతా ఇంతే ఉండాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి లెక్క, వీళ్ళు చెప్పే లెక్క ఇక చూడ్రి. ఎంత గమ్మత్తు ఉంటుందో చూడ్రి. ఇది ఇక నవ్వు వస్తుంది ఏమనుకన్నా చూస్తే. ఇంతే ఉండాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో సర్కారు అసెంబ్లీలలో పెడుతున్నటువంటి లెక్కను చూస్తేనేమో అసలు ఎవ్వరికి కూడా ఒక రేషన్ కార్డు రాదు. ఇక చూడ్రి, సర్కారు పెట్టిన లెక్క ప్రకారమే చూసుకోరు. పేదలే లేరన్నట్టు చూపిస్తారల్లా. తెలంగాణ రాష్ట్రంలో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడరు తలసరి ఆదాయం ఎంత ఉందట ఒకరికి? 3 లక్షల. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందట? 2023-24కే పర్ క్యాపిటా ఇన్కమ్ కరెంటు ప్రైసెస్ ప్రకారము ఒక్కొక్కరి తల మీద 3.47 లక్షల రూపాయల ఆదాయం ఉందట. 3.47 లక్షల రూపాయల తలసరి పర్ క్యాపిటా ఇన్కమ్. ఇగో 3.47 అంటే ఒక ఇంట్లో 4 అనుకో, ప్రతి ఇంటికి 10 లక్షలు దాటినట్టేనా? అంతే. సరే గ్రామీణ ప్రాంతాల్లో 1 లక్షనే ఉందనుకుందాం. ఒక ఇంట్లో 4 ఉంటే 4 లక్షలే. మరి ఎలిజిబిలిటీ ఎక్కడిదిగా? రేషన్ కార్డే రాదు. ఎంత ఇది తప్పే, అది తప్పే. ఈ రేషన్ కార్డుల సంఖ్య మేము ఇంతమందికి రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పుకోవడం, ఇంతమంది పేదలను తయారు చేసినామని చెప్పాయి ప్రభుత్వాలు. ఇంతమంది పేదలను మేము తయారు చేసినామని ప్రభుత్వాలు చెప్పాయి. ప్రభుత్వం చెప్పే లెక్కలలోనే గిన్ని తప్పులు ఉంటాయి. ఎక్కడ అనుకూలంగా అక్కడ చెప్పుకుంటారు. ఆలస్యం అమృతం విషయం. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది? మహిళలకు 2500 నెలకు ఏమైంది? విషయం ఏంటంటే ఏపీలో ఇస్తురు, ఏపీలో స్టార్ట్ చేసిరు, మన కార్డు లేదు. 4,000 రూపాయలు పింఛన్. కరెక్టే అడుగుతున్నావు సురేష్, నీ అడుగుడు తప్పేం కాదు. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్
ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.